వెల్కమ్ బ్యాక్ టు అద్భుతం. నేను ఒక కేక్‌తో మీ ముందరికొచ్చేసానండి. చాక్లేట్ ఫ్లేవర్ కేక్‌తో న్యూ ఇయర్ కదా! ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు గ్లాసు బెల్లం, పంచదార కలిపి తీసుకున్నాను. ఏ స్వీట్‌కైనా బెల్లం, పంచదార కలిపి వేస్తే మంచి రుచొస్తుంది. ఈ గ్లాస్‌తోనే కొలతలన్నీ తీసుకుంటున్నానండి. ఈ ముప్పావు గ్లాసు పంచదార బెల్లానికి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లం, పంచదార కూడా బాగా కరిగేదాకా కరిగించుకోవాలి. ఈ కేక్ చాలా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన మంచి రుచొచ్చింది. మీరు కూడా ట్రై చేసి న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేయండి. బెల్లాన్నంతా కూడా బాగా కరిగించుకోవాలి. చాలా సాఫ్ట్‌గా అది వచ్చిందండి కేకు. ఫస్ట్ టైం చేసినా కూడా బావుంది. బెల్లం అంతా కరిగి ఇలా ఒక పొంగులా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను డైరీ మిల్క్ 20 రూపీస్ చాక్లెట్ ఉంటుంది కదండీ! అది చాక్లెట్ వేశాను. ఇలా వేడిగా బెల్లం ఉండగా పాకం ఉండగా వేస్తే ఇది కూడా కరిగిపోతుంది. మనకి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కేక్‌కి. ఇలా ఈజీగా చాక్లెట్ కేక్ చేసేసుకోవచ్చు. మనం ఈ మిశ్రమాన్ని కేక్‌ని ఎందులో చేసుకుంటామో ఆ బౌల్‌కి ఇలాగా శుభ్రంగా నూనె పట్టించి పైన మైదా పొడి జల్లుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి పావు గ్లాసు పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మృదువుగా అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా నేను చెంచా గరిటెతోనే బీట్ చేస్తున్నాను. ఏ విస్కర్లు ఇలాంటివి కూడా ఏం అవసరం లేదండి. చాలా వచ్చింది కేక్. అంత ఈజీగా చేసుకోవచ్చా అనిపించింది నాకు. పెరుగుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కరిగించి పెట్టుకున్న చాక్లెటు, బెల్లం మిశ్రమం ఉంది కదా! అది కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే డైరెక్షన్‌లో బీట్ చేసుకోవాలండి. అప్పుడు కేకు మృదువుగా వస్తుంది. అందులో గాలి బబుల్స్ ఏర్పడి మంచిగా వస్తుంది. చూసారా ఇలా గరిటెతోనే కలుపుతున్నాను నేనిక్కడ. ఇలాగ బాగా ఒక 10 నిమిషాల దాకా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే బాగా ఇదవుతుంది. గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/3 అంటే పావు గ్లాస్ మీద కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటేనే ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. అది బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకుని అందులోకి గ్లాసు మైదా, ఒక అర చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా బేకింగ్ పౌడర్ వేశాను. వేసి ఒకసారి జల్లించేసుకున్నాననమాట. ఇలా జల్లించుకుంటే ఏమైనా ఉండలు అలాంటివి ఉన్నాయనుకోండి పోతాయి. మనం కలుపుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకే డైరెక్షన్‌లో చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను బెల్లం కరిగించడం వల్ల ఎటువంటి పాలు అలాంటివి ఏం పొయ్యక్కర్లేదు. చూసారా ఇప్పుడు ఇలా రిబ్బన్‌లా ఎలా పడుతుందో ఇలా వచ్చేదాకా మనం బాగా కలుపుకొని మన కేక్ చేసుకునే బౌల్‌లోకి వేసేసుకోవాలి. అది ఇందాక నూనె రాసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్‌లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ పెట్టి అందులో ఉప్పు వేసి ముందరగా వేడి చేసి పెట్టుకున్నాను. అందులోకి ఈ కేక్ మిశ్రమం వేసిన బౌల్ పెట్టుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాననమాట నేను ఇక్కడ. టూటీ ఫ్రూటీ అలాంటివి లేవు ఇంట్లో. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వేసుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కేక్‌ని బేక్ చేసుకున్నాను. మధ్యలో ఇలాగా ఒక స్పూన్‌తో చూసుకుంటూ ఉంటే అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా వచ్చిందండి సాఫ్ట్‌గా. ఇక్కడ ఇలా మా అమ్మాయి కొంచెం వేడిగా ఉండేగా తీసేయడం వల్ల ముక్కలు సరిగ్గా రాలేదు కానీ చాలా స్పాంజీగా, టేస్టీగా ఎంత బావుందండి కేకు. ఫస్ట్ టైం చేసినా కూడా అబ్బా! ఎంత వచ్చింది అనిపించింది. చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఈ న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.